భుజం నొప్పి నిరంతరం ఉంటూ చెయ్యి కదపడం కష్టమైతే అది రొటేటర్ కఫ్ టియర్ కావచ్చు. దీన్ని నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో ఆర్థ్రోస్కోపిక్ చికిత్స తీసుకోవాలని యశోద హాస్పిటల్ వైద్యులు తెలిపారు. ఖమ్మంకు చెందిన 57 ఏళ్ల మహిళకు ఈ అత్యాధునిక ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ మరియు ఫిజియోథెరపీ ద్వారా భుజం నొప్పిని తగ్గించి విజయవంతంగా చికిత్స అందించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ సందీప్, నాగార్జున్, జాన్ బాబు, అసిస్టెంట్ మేనేజర్ రాజేష్, యశోద మెడికల్ సెంటర్ మరియు పేషెంట్ భాషమ్మ, అటెండర్ బిందు పాల్గొన్నారు. ఆర్థోపెడిక్స్ లో అన్ని విభాగాల్లోనూ మేము ట్రైనింగ్ అయ్యాం కాబట్టి అది ఎముకలకు సంబంధించింది కావచ్చు, జాయింట్ సంబంధించింది కావచ్చు, కండరాలకు సంబంధించింది కావచ్చు, లేకపోతే ఈ స్పోర్ట్స్ ఇంజరీస్, నేను వింటున్న ఈ జాయింట్ ఆడవాళ్ళకి శారీ కట్టుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని డే టు డే యాక్టివిటీస్, తల దుద్దుకోవాలంటే, తల దువ్వుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. అలాంటి సమస్య కనపడుతూ ఉంటుంది. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఇది ఎక్స్రేలో కనపడవండి, కేవలం ఒక ఎంఆర్ఐ ద్వారా మాత్రమే కనుక్కోగలం. ఈ ఎంఆర్ఐ ద్వారా కనుక్కొని ఎంత కంట తగ్గింది, మొత్తం 4 రకాలు ఉంటాయి. ముందు వైపు సబ్స్టాపులారిస్ అని, పైన సుప్రాస్పైనటస్ అని, వెనకాల ఇన్ఫ్రాస్పైనటస్, 4 ఉంటాయి. సాధారణంగా ముందు కండా పై కండా తిరుగుతుంది. సో ఆమెకు వేసింది స్పెషల్ టెక్నిక్ ద్వారా స్పీడ్ బ్రిడ్జ్ టెక్నిక్ అని చెప్పి 4 యాంకర్ల ద్వారా చేయడం జరిగింది. అంతా కీహోల్, ఓపెన్ ఏం చేయం, భుజమంతా ఓపెన్ చేయకుండా కీహోల్ అంటే టెలిస్కోప్ ద్వారా, కేవలం ఒక పెన్సిల్ మందం 4 mm టెలిస్కోప్ ఉంటుంది, దాని ద్వారానే చూసుకుంటూ చిన్న చిన్న హోల్స్ వాళ్ళని ఆపరేషన్ చేయడం. మీకు కాళ్ళ కూడా సమస్య వస్తుంది. కాళ్ళల్లో వచ్చే సమస్య సాధారణంగా లిగమెంట్ ఇష్యూస్ అంటారు, లిగమెంట్ టేర్ అంటాం. అంటే ఏసియల్ లిగమెంట్, పీసీఎల్ లిగమెంట్, కుషన్స్, మెనిస్కస్, లాటరల్ మెనిస్కస్ కావచ్చు, మీడియల్ మెనిస్కస్ కావచ్చు దొరుకుతుంది. అది కూడా ఫాస్ట్ బౌలర్స్లోను, లేకపోతే మనం నడుస్తూ ఉంటాం, సడన్గా కాలు మెలికబడుతుంది, లేకపోతే కాలు ట్రిప్ అవుతుంది, కాలు మెలికబడి కింద పడుతూ ఉంటాం. వీటి వల్ల మళ్ళీ కాలు వెంటనే వాస్తుంది, నొప్పి చేస్తుంది, నడవలేదు. ఎక్స్రే తీసి డాక్టర్ గారు నార్మల్గా ఉందంటారు, నడవలేకపోతుంటారు, కాలు పట్టుకుపోతూ ఉంటుంది, నేల మీద కూర్చోవడం కష్టం, మెట్లెక్కడం కష్టం, ర్యాంప్ దిగడం కష్టం, గబగబా నడుస్తుంటే పడిపోతూ ఉంటారు, కాలు పట్టుకుపోతుంటే. ఈ లక్షణాలన్నీ ఉంటాయి. వాటికి కూడా మాలాంటి నిపుణుల పర్యవేక్షణలో స్పోర్ట్స్ ఇంజరీస్ పర్యవేక్షణ చేసుకొని దానిలో ఉన్న లిగమెంట్ ఐడెంటిఫై చేసి ఏ లిగమెంట్ అయితే ఆ లిగమెంట్ కూడా కీహోల్ ద్వారా చేస్తాం. అందులో దాదాపుగా నాకు 32 ఏళ్ళ అనుభవం ఉంది. అది ఏసీఎల్ కావచ్చు, పీసీఎల్ కావచ్చు, ఎంసీఎల్ కావచ్చు, ఎల్సీఎల్ కావచ్చు. అది మనకి ఏ జాయింట్లో ఉన్నా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మోకాల్లో అదే జరుగుతుంది, అది భుజంకి తొలుగుతూ ఉంటుంది మాటి మాటికి, దాన్ని రికరెంట్ డిస్లొకేషన్ ఆఫ్ షోల్డర్ అంటాం, దాన్ని కూడా చేస్తూ ఉంటాం. ఇలాగే కీహోల్ ద్వారా సర్చ్ చేస్తాం. అలాగే చీలమండ దగ్గర ఏటీఎఫ్ఎల్ టేర్ అవుతూ ఉంటుంది, అంటే లిగమెంట్ మనకు బయట చీలమండ మెలికపడింది అనుకోండి, కాలు వాస్తుంది, ఎక్స్రేలో ఫ్రాక్చర్ కనపడదు, కాలు బరువు వేయదు. అలాంటి వాళ్ళలో కూడా ఈ ఆపరేషన్స్ కీహోల్ ద్వారా సరి చేయడం జరుగుతుంది. ఆడవాళ్ళు అంటే శారీ కట్టుకోవడం ఓపెన్ ఏం చేయం, భుజమంతా ఓపెన్ చేయకుండా కీహోల్ అంటే టెలిస్కోప్ ద్వారా, కేవలం ఒక పెన్సిల్ మందం 4 mm టెలిస్కోప్ ఉంటుంది, దాని ద్వారానే చూసుకుంటూ చిన్న చిన్న హోల్స్ వాళ్ళని ఆపరేషన్ చేయడం. మీకు కాళ్ళ కూడా సమస్య వస్తుంది. కాళ్ళల్లో వచ్చే సమస్య సాధారణంగా లిగమెంట్ ఇష్యూస్ అంటారు, లిగమెంట్ టేర్ అంటాం. అంటే ఏసియల్ లిగమెంట్, పీసీఎల్ లిగమెంట్, కుషన్స్, మెనిస్కస్, లాటరల్ మెనిస్కస్ కావచ్చు, మీడియల్ మెనిస్కస్ కావచ్చు దొరుకుతుంది. అది కూడా ఫాస్ట్ బౌలర్స్లోను, లేకపోతే మనం నడుస్తూ ఉంటాం, సడన్గా కాలు మెలికబడుతుంది, లేకపోతే కాలు ట్రిప్ అవుతుంది, కాలు మెలికబడి కింద పడుతూ ఉంటాం. వీటి వల్ల మళ్ళీ కాలు వెంటనే వాస్తుంది, నొప్పి చేస్తుంది, నడవలేదు. ఎక్స్రే తీసి డాక్టర్ గారు నార్మల్గా ఉందంటారు, నడవలేకపోతుంటారు, కాలు పట్టుకుపోతూ ఉంటుంది, నేల మీద కూర్చోవడం కష్టం, మెట్లెక్కడం కష్టం, ర్యాంప్ దిగడం కష్టం, గబగబా నడుస్తుంటే పడిపోతూ ఉంటారు, కాలు పట్టుకుపోతుంటే. ఈ లక్షణాలన్నీ ఉంటాయి. వాటికి కూడా మాలాంటి నిపుణుల పర్యవేక్షణలో స్పోర్ట్స్ ఇంజరీస్ పర్యవేక్షణ చేసుకొని దానిలో ఉన్న లిగమెంట్ ఐడెంటిఫై చేసి ఏ లిగమెంట్ అయితే ఆ లిగమెంట్ కూడా కీహోల్ ద్వారా చేస్తాం. అందులో దాదాపుగా నాకు 32 ఏళ్ళ అనుభవం ఉంది. అది ఏసీఎల్ కావచ్చు, పీసీఎల్ కావచ్చు, ఎంసీఎల్ కావచ్చు, ఎల్సీఎల్ కావచ్చు. అది మనకి ఏ జాయింట్లో ఉన్నా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మోకాల్లో అదే జరుగుతుంది, అది భుజంకి తొలుగుతూ ఉంటుంది మాటి మాటికి, దాన్ని రికరెంట్ డిస్లొకేషన్ ఆఫ్ షోల్డర్ అంటాం, దాన్ని కూడా చేస్తూ ఉంటాం. ఇలాగే కీహోల్ ద్వారా సర్చ్ చేస్తాం. అలాగే చీలమండ దగ్గర
ఏటీఎఫ్ఎల్ టేర్ అవుతూ ఉంటుంది. అంటే లెగమెంట్ మనకు బయట చేరకుండా మెలికపడింది అనుకోండి, కాలు వాస్తుంది. ఎక్స్రేలో ఫ్రాక్చర్ కనపడదు, కాలు బరువు వేయడం. అలాంటి వాళ్ళలో కూడా ఈ ఆపరేషన్స్ కీవర్ ద్వారా సరియడం జరుగుతుంది. ఈ అమ్మాయి విషయంలో 10 ఏళ్ల క్రితం 2015 చివరిలో ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ అయిన 3వ వారానికి నడవలేక కూర్చోలేక పడుకోలేని స్థితిలో వచ్చింది నాకు. అప్పుడు వచ్చినప్పుడు చాలా అరుదుగా వచ్చే బటక్ జాయింట్, ఎస్ఐ జాయింట్, టీబీఎన్ చాలా అరుదుగా చూస్తాను. అలాంటిది ఐడెంటిఫై చేయడానికి నా 3 రోజుల నుంచి నా రోజు పట్టి దానికి కావాల్సిన టెస్ట్ అన్ని చేయిస్తూ ఎంత ఇబ్బంది పడిందంటే ఆ రోజున ఇందాక అమ్మాయి మాటలు ఇందాక కూర్చోలేకపోయేది, నుంచోలేకపోయి, పడుకోలేకపోయేది, ఎంతో ఇబ్బంది పడ్డారు. దాన్ని ఐడెంటిఫై చేసి కొన్ని ప్రత్యేకమైన టెస్టుల ద్వారా దాన్ని తీసుకొని దానికి దాదాపుగా 18 నెలల పాటు ట్రీట్మెంట్, 1 రోజు 2 రోజులు కాదు. ఆ ట్రీట్మెంట్ ఇచ్చి చిన్న బేబీ, జస్ట్ వారాల బేబీని పెట్టుకొని ఆ అమ్మాయి ధైర్యంగా నా మీద నమ్మకంతో వచ్చి వైద్యం చేయించుకుంది. ఈ రోజున తర్వాత 2వ పాప కూడా జన్మించింది. వాళ్ళ కుటుంబం అంతా వాళ్ళందరూ నాతో ఇప్పటికీ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వస్తూనే ఉన్నారు. అలా వచ్చింది వాళ్ళ అప్పదారి. ఆమెకి వయసు రీత్యా లోపల మధ్యం కండ తెగింది. దాన్ని రొటేటర్ కఫ్ టేర్ అంటారు. రొటేటర్ కఫ్ అంటే మన చెయ్యి పైకి ఎత్తడానికి, ముందుకి వెనక్కి తిప్పడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల ఏంటంటే విపరీతమైన సల్పు, రాత్రి కూడా పడుకోలేకపోవటం, ఉంచోలేకపోవటం, ఇటు పడుకుంటే నిలబడినవాడు, ఇటు పడుకుంటే చెయ్యి లేవదు, ఇలా ఎంతో బాధతో ఆమె బాధపడుతున్నప్పుడు దానికి ఎంఆర్ఐ టెస్ట్ ద్వారా చూసి గమనించి కీ హోల్ ఆపరేషన్ కేవలం 3 హోల్స్ ద్వారా ఐడెంటిఫై సర్జరీ చేసి ఈ రోజునమ్మ సార్ కుడి చేయి పైకి ఎత్తని కుడి చేయి పడుతుంది. ఎస్, ఈ రోజున అన్ని చక్కగా కన్ఫర్మ్ చెక్ చేసుకోగలుగుతుంది. ఈ రోజున మీరు చెప్పి తగ్గిందమ్మా, మీ పనులు ఏం చేసుకోగలుగుతున్నారు? నా పనులు నేను తీసుకుంటున్నా, దేవుడి పూజ కూడా చేసుకుంటున్నా, నా పేరుకి జరుపుకుంటున్నా, స్నానం అన్నీ నాయన చేసుకోగలుగుతున్నా. ఈ ఆపరేషన్ తర్వాత అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ఫిజియోథెరపీ. ఆ ఫిజియోథెరపీ 5 నుంచి 6 నెలల పాటు చేయాలి. మన ఖమ్మంలోనే ఇలాంటి ఆపరేషన్స్ నాకు గుర్తుంది కొన్ని 100 మంది చేస్తున్నారు. పేర్లు చెప్పకూడదు, పెద్ద పెద్ద ఆడిటర్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి చేశాను. తర్వాత మన పోలీసు వ్యవస్థలో ఉన్న వాళ్ళకి చేశాను, ఇన్స్పెక్టర్ స్థాయి వాళ్ళకి చేసిన వాళ్ళ అమ్మగారికి చేశాను. ఇలా చాలా మందికి నేను చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న డాక్టర్స్ వాళ్ళ రిలేషన్స్ చాలా మందికి నేను ఇక్కడ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ కాదు, మోకాల మార్పిడి ఆపరేషన్ కావచ్చు, కీహోల్ ద్వారా మోకాల లిగమెంట్స్ తెగిపాటుగా ఆపరేషన్ చేయడం జరిగింది. తర్వాత ఫ్రాక్చర్లు అయితే 1-2 కొన్ని వేలు చేసి ఉంటారు 30 సంవత్సరాల నుంచి. ఇలా ఎంతోమంది నా నమ్మకంతో ఈ ఏరియా ఆఫ్ రీజన్ నుంచి, ఖమ్మం జిల్లా నుంచి, కొత్తగూడెం నుంచి, పాల్గొన నుంచి, భద్రాచలం అయితే ఒక డాక్టర్ గారి హిప్ ఫ్రాక్చర్ అయితే వెంటనే ఆపరేషన్ చేయడం, నడవడం మామూలు చాలా చక్కగా జరగడం జరిగింది. ఇలా అన్ని రకాల ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్కి నేను మా నలుగురు డాక్టర్, నాతో పాటు ఇంకొక 4-5 డాక్టర్లు, మా పెద్ద టీం, మేమందరం అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తున్నాము. ఇప్పుడు పెట్టిన డాక్టర్ నరేష్ గారు, ఆయన ఇక్కడ ఈ ఖమ్మం సెంటర్కి వచ్చి మా సర్వీసెస్ మా తరఫున చేస్తున్నారు. వారు కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. ఈ అమ్మాయి విషయంలో 10 ఏళ్ల క్రితం 2015 చివరిలో ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ అయిన 3వ వారానికి నడవలేక కూర్చోలేక పడుకోలేని స్థితిలో వచ్చింది నాకు. అప్పుడు వచ్చినప్పుడు చాలా అరుదుగా వచ్చే బటక్ జాయింట్, ఎస్ఐ జాయింట్, టీబీఎన్ చాలా అరుదుగా చూస్తాను. అలాంటిది ఐడెంటిఫై చేయడానికి నా 3 రోజుల నుంచి నా రోజు పట్టి దానికి కావాల్సిన టెస్ట్ అన్ని చేయిస్తూ ఎంత ఇబ్బంది పడిందంటే ఆ రోజున ఇందాక అమ్మాయి మాటలు ఇందాక కూర్చోలేకపోయేది, నుంచోలేకపోయి, పడుకోలేకపోయేది, ఎంతో ఇబ్బంది పడ్డారు. దాన్ని ఐడెంటిఫై చేసి కొన్ని ప్రత్యేకమైన టెస్టుల ద్వారా దాన్ని తీసుకొని దానికి దాదాపుగా 18 నెలల పాటు ట్రీట్మెంట్, 1 రోజు 2 రోజులు కాదు. ఆ ట్రీట్మెంట్ ఇచ్చి చిన్న బేబీ, జస్ట్ వారాల బేబీ నుంచి ఇలా ఎంతోమంది నా మీద నమ్మకంతో ఈ ఏరియా ఆఫ్ రీజన్ నుంచి, ఖమ్మం జిల్లా నుంచి, కొత్తగూడెం నుంచి, పాల్గొన నుంచి, భద్రాచలం అయితే ఒక డాక్టర్ గారి హిప్
వెంటనే ఆపరేషన్ చేయడం నడవడం మామూలు చాలా చక్కగా జరగడం జరిగింది. ఇలా అన్ని రకాల ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్కి నేను మా నలుగురు డాక్టర్ నాతో పాటు ఇంకొక నలుగురు అందజేస్తున్నాము. ఇప్పుడు ప్రతి నెల డాక్టర్ నరేష్ గారు ఆయన ఇక్కడ ఈ ఖమ్మం సెంటర్కి వచ్చి మా సర్వీసెస్ మా తరఫున చేస్తున్నారు. వారు కూడా ఒక 2 నిమిషాలు